నమస్తే ఫ్రెండ్స్, ఇది ఐవా 55లో వచ్చింది. ఇది ఐవా 55. ముందు పవర్ సప్లై తెప్పించాను. పవర్ సప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఆన్ అవుతుందో ఒకసారి చూడండి. ఇది ఆన్ అయిన తర్వాత బాగానే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఒక ఫస్ట్ రిమోట్ పని చేస్తుంది. ఒకసారి ఆన్ చేస్తాను. ముందు ఇదిగోండి, ఆన్ చేస్తాను. సారీ, ఇది సెన్సార్ పనిచేయలేదు, అదే బటన్స్ పనిచేయలేదు. మళ్ళీ ఇంకో వేరేది పెడతాను. లేదు, అసలు ఆన్ అవ్వలేదు. అయితే ముందు ఏం చేసిందంటే, ముందు ఒకసారి ఆన్ అయిపోతుంది. ఒకసారి ఆన్ అయిపోయి ఫస్ట్ రిమోట్ పనిచేస్తుంది ఒక 10 మినిట్స్. తర్వాత రిమోట్ కూడా పనిచేయడం మానేస్తుంది. తర్వాత ఒక గంట అరగంట దాకా పిక్చర్ వస్తుంది. తర్వాత ఇంక పూర్తిగా పిక్చర్ బ్లాంక్ అయిపోయి ఉండిపోతుంది. దీని కంప్లైంట్ అది. అయితే దీనికి నేను మదర్ బోర్డు తెప్పించాను. వేరే మదర్ బోర్డు తెప్పించాను. ఇది పానాసోనిక్ అని పంపించాడు ఆయన. పానాసోనిక్ రిమోట్ పనిచేస్తుందని పంపించాడు. ఇది ఏది చూస్తాను ఎలా వస్తుందో. ఈ బోర్డు తీసి మనం ఇప్పుడు ఏదైతే తెప్పించామో పానాసోనిక్ రిమోట్ పనిచేస్తుంది, పానాసోనిక్ లోగో వస్తుందని చెప్పారు ఆయన. మనకు బోర్డు పంపించాను. ఆ బోర్డు వేద్దాం. 1000 rupees received on Bharat Pay. నేను మళ్ళీ చేస్తాను. బోర్డు బిగించిన తర్వాత కంటిన్యూ చేద్దాం. బోర్డు బిగించాను. అయితే మన దీంట్లో వచ్చిన బోర్డుకి ఈ బోర్డుకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బోర్డుకి కటింగ్ డిఫరెన్స్ చూడండి. ఇది ఇలా కటింగ్ ఉంది. దీనికి ఇలా కటింగ్ ఉంది. దీనికి ఏమో డైరెక్ట్గా ఉంది, కటింగ్ ఏం లేదు. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది. అది కూడా సేమ్ టు సేమ్. దీనికి ఏంటంటే ఎల్ఈడిఎస్ కొద్దిగా టైట్గా ఉంది, దానికేమో కరెక్ట్గా సరిపోయింది. ఎల్ఈడిఎస్ కొద్దిగా ఇక్కడ టేప్ తీసి నేను కొద్దిగా ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇలా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు సెన్సార్ కూడా ఇస్తాను. ప్లగ్ పెట్టాను. ఇక్కడ ఇండికేటర్ వెలిగింది, మీరు చూసారు. ఇండికేటర్ వెలిగింది. ఒకసారి సెట్ పైకి లేపి ఆన్ చేసి చూద్దాం. పానాసోనిక్ వస్తుందా లేకపోతే వేరే కంపెనీ వస్తుందా అన్నది. ఓకే, ఇది స్టాండ్ బై ఆన్ చేస్తాను. ఇది టీవీ మనకి ఐవా అన్నాను కదా, ఇది పానాసోనిక్ అని పంపించాడు. స్టాండ్ బై ఆన్ అవుతుంది. ఇది యాసర్ వచ్చింది, పానాసోనిక్ కాదు. కానీ డివిజన్ పిక్చర్ వచ్చింది. 2 పిక్చర్లు వచ్చింది చూడండి. 2 పిక్చర్లు వచ్చింది. ఇది డివిజన్ పిక్చర్ వచ్చింది. అయితే నేను మోడల్ మారింది కదండి అని అడిగాను. అంటే బోర్డు కొద్దిగా డిజైన్ తేడా వచ్చింది కదండి అంటే, సేమ్ అంటే పర్లేదు, సరిపోద్ది అని అన్నారు ఆయన. మనకు బోర్డు ఇచ్చిన ఆయన. ఇది డివిజన్ పిక్చర్ వస్తుంది. అయితే ఈ డివిజన్ పిక్చరు సాఫ్ట్వేర్ చేయాలా లేకపోతే ఏంటన్నది. కొన్ని టీకాన్లో డివిజన్ పిక్చర్కి పాయింట్స్ ఇస్తాడు. ఈ టీకాన్లో ఏమైనా పాయింట్స్ ఇచ్చాడా లేకపోతే సాఫ్ట్వేర్ చేయాలన్నది ఒకసారి మనం చూద్దాం. టీకాను ఒకసారి ఇదిగోండి, 2 పిక్చర్ల కింద పడింది చూసారా. ఇక్కడ పడింది. ఈ హోము ఇదిగోండి, ఇక్కడ హోమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అంటే 2 పిక్చర్ల కింద డివిజన్ కింద పడింది. ఈ డివిజన్ కంప్లైంట్ సాఫ్ట్వేర్ చేయాలా లేకపోతే టీకాన్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయన్నా చూద్దాం. అయితే ఈ టైపు మదర్ బోర్డులోని చాలా కంపెనీలు వాడించాడండి. ఐవా, పానాసోనిక్, తర్వాత యాసరో, ఫిలిప్స్, శాన్సీ, అలా చాలా కంపెనీలు వాడాడండి. ఇది
ఈ మోడల్ ఈ బోర్డులో సాఫ్ట్వేర్లో చాలా కంపెనీలు పేర్లతో వచ్చాయి. అయితే టీకాన్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, డివిజన్ పాయింట్స్ అలా చూద్దాం ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేశాను. ఒకసారి మైక్రోస్కోప్ మీద పెట్టి పాయింట్స్ ఏమన్నాయో చూసి దీని మీద అవుతుందా, లేకపోతే ఈ ప్రోమ్కి కానీ సాఫ్ట్వేర్ ఏమైనా చేయాలా అన్నది ఒకసారి చూద్దాం. ఇది HTP అలవాడాడు, చూద్దాం ఒకసారి చూద్దాం టీకాలో ఏమైనా పాయింట్స్ ఉన్నాయని. ఇది అల్ట్రా RX, అల్ట్రా TX, SFC, VDD, ESP. ఇదిగోండి ఫ్రెండ్స్, టీకాన్లో ఇచ్చాడు ఇక్కడ మనకి. టీకాన్లో చూడండి, మనకి ఇది పాయింట్ చూసారా, సెట్ మోడ్ చూడండి, సెట్ మోడ్ ఇచ్చాడు. ఈ సెట్ మోడ్ పాయింట్కి 3.3 కానీ లేకపోతే గ్రౌండ్ కానీ చేస్తే 1 ohm రిజిస్టర్తో చేస్తే మనకి డివిజన్ పిక్చర్ పోతుంది. కొన్ని వాటిలో అంటే ఇంతకుముందు చేశాను, దీంట్లో కూడా పోవచ్చు. ఒకసారి నేను 1 ohm రిజిస్టర్ చేసి సెట్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ పాయింట్స్లో కూడా ఇవేవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ డేటాలో కూడా ఈ ఫస్ట్ పాయింట్ మనకి VDD 3.3 ఇచ్చాడు ఇక్కడ ఒకటి చూసుకోండి. దాని నుంచి దానికి 1 ohm రిజిస్టర్ చేస్తాను, చూద్దాం. వేసి ఆన్ చేసి చూద్దాం మనకి ఏమైనా పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా ఒకసారి చూస్తే. నేను ఇంతకుముందు చేశాను కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఓకే అయితే సరే, లేదంటే అప్పుడు మళ్ళీ వేరే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 1 ohm రిజిస్టర్, బ్రౌను, బ్లాక్, రెడ్, గోల్డ్. ఓకే, ఇప్పుడు మనం అదే బోర్డుకి ఇన్స్టాల్ చేసి చూద్దాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేకపోతే అలాగే ఉంటుందా అన్నది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. ఇదండి బిగించాను, బోర్డు ఇన్స్టాల్ చేశాను. మనం అక్కడ 1 ohm రిజిస్టర్ చేసాం. చూద్దాం ఒకసారి ఆన్ చేసి. చాలా సెట్లుగా అయింది, మరి దీనికి అవుతుందా లేదంటే ఒకసారి చూద్దాం. పవర్ ప్లగ్ పెట్టాను, రెడ్ ఇండికేటర్ వచ్చింది. ఒకసారి సెట్ తేల్చి అప్పుడు ఇదండి స్టాండ్ బై ఆన్ చేస్తున్నాను. స్టాండ్ బై లైట్ ఆరింది, చూద్దాం డివిజన్ వస్తుందా. సరిపోయింది చూసారా, యాసర్ పేరు సరిపోయింది, డివిజన్ పోయింది.
అంటే 2 పిక్చర్లు వచ్చేది కదా ఇప్పటి వరకు, 2 పిక్చర్లు రాకుండా ఒకటే పిక్చర్ వస్తుంది. అంటే మనకి కొన్నిటిలో మ్యాపింగ్ టైప్ లాగే ఇప్పుడు వచ్చి లేటెస్ట్ మోడల్స్లో టీకాన్లో ఇచ్చేస్తున్నారు డివిజన్కి. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మేము కూడా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నవే. దీనికి మనది టీవీ ఐవా, మనం వేసిన బోర్డు ఏమో యాసర్ కంపెనీ. దీంతో ఐవా రిమోట్ దీనికి కొన్నింటికి సేమ్ రిమోట్లు యూజ్ అయిపోతాయి. చూద్దాం దీనికి కూడా యూజ్ అవుతుందో లేదో. లోడింగ్ ఏమన్నా. ఓకే, పిక్చర్ అంతా సరిపోయింది. డివిజన్ కంప్లైంట్ అది పోయింది, చాలా సూపర్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనది రిమోట్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇవ్వండి, ఈ రిమోట్ వచ్చింది. దీంతో ఒకసారి మనం నొక్కాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, వంతో పాటు నొక్కడానికి. ఒకసారి ఎలా తీస్తాను, వాల్యూమ్ పెంచి చూస్తే సరిపోద్ది. ఓకే, ఈ రిమోట్ సరిపోతుంది. ఇక వాల్యూమ్ పెంచితే వాల్యూమ్ కూడా పెరుగుతుంది, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డివిజన్ సెట్లో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్లో మనం డివిజన్ కంప్లైంట్ ఎలా చేసుకోవాలన్నది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.